నష్టాలనన్నీ రాజాసాబు భర్తీ చేసేస్తదని ప్రముఖ నిర్మాత ధీమాగా ఉన్నాడంట. ఇక గదే మన టీజీ విశ్వప్రసాద్. ఇక ఆయనకెళ్ళి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే బ్యానర్‌ల ఈయన వరుసగా సైన్మాలు చేసుకుంటా అగ్ర కథానాయకులతోని ఎప్పటికప్పుడు సైన్మాలు ప్లాన్ చేసుకుంటానే పోతున్నాడు. ఇక దీనికి ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ లేక ఎదిగిన సంగతి గిట్లా మనకి తెలిసినే. ఇక వరుసగా భారీ చిత్రాలను తెలుగులా నిర్మిస్తూనే ఉన్నాడు. ఇక ఇటీవలనే ఆయన బ్యానర్‌లకెళ్ళి వచ్చిన సైన్మానే 'మిస్టర్ బచ్చన్'. గది గిట్లా ఘోరాతి ఘోరమైన ఫ్లాప్‌నైతే చవి చూసింది. మళ్ళా ఇప్పుడు రవితేజ నటించిన ఈ సైన్మాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మించింది గనక ఇక భారీ నష్టాలను సవి చూసిండనే ప్రచారం అయితే సాగింది. దానికి భారీ పెట్టుబడులు పెట్టిండంట. అయితే ఇప్పుడు ఏది చేసినా కానీ చాలా కరెక్ట్గా లెక్కలతో చేస్తాడు అని చెప్పుకునే టీజీ విశ్వప్రసాద్ ఇక ఇప్పుడు ఆ నష్టాలు ఊడ్చేటందుకు మంచి మందుతోని మన ముందుకి రాబోతున్నాడంట. అయితే ఇప్పుడు ఆయన నిర్మాణంలోకి వచ్చే కొత్త చిత్రం స్వాగ్ శ్రీ విష్ణు నటించినది. ఇక దాని టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడంట. ఇక ఈ విషయం గురించే ఈ లేఖరు ఈయనని ప్రశ్నించిండంట. అయితే ఈ సమాధానం చెప్పేటందుకు ఆయన ఏ మాత్రం సిగ్గుపడలేదంట, మొహమాట పడలేదంట. మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినందుకు నేను గిట్లా చాలా నిరాశ చెందినా, కానీ ఇప్పుడు దాన్ని నష్టాలన్నీ ఇటీవల కాలంలో ఏవైతే నష్టాలు చెవి చూసినామో అవన్నీ ప్రభాస్ రాజాసాబు భర్తీ చేసేస్తాడు అని ధీమాతోని అంటున్నాడంట. కనుక ప్రభాస్ సైన్మా మీద గీన ఎంత నమ్మకంతో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇటీవల కాలంలో ప్రభాస్ లుక్ విభిన్నమైన మస్తు అందంగా ఉన్నది, అద్భుతమైన స్పందన ఇట్లా లభించింది. ఇక వచ్చే ఏడాదిలో ఈ సైన్మా ఎటువంటి మాయ చేస్తుంది అనేది మనం ఏచి చూడాలి. అంతేకాదు ఇప్పుడు ఆయన సైన్మాల అగ్ర హీరోలతోని సైన్మాలు చేసడమే కాకుండా ఇప్పుడు యువ హీరోలతోని ఇట్లా సైన్మాలు చేసేటందుకు ఆయన అవకాశాలు గిట్లా ఇస్తున్నాడంట. ఇక ఇప్పుడు శ్రీ విష్ణుతోని స్వాగ్ అనే సైన్మాతోని ఆయన నిర్మాణ భాగం అయ్యి సిద్ధంగా వస్తున్నాడంట. మళ్ళా ఇక ఈ సైన్మాతోనైనా ఆయన సక్సెస్ అందుకుంటాడంటారా, లేకుంటే మళ్ళీ ఫ్లాపే అందుకుంటాడంటారా? మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడగంటుంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.